చెప్పండి, ఆ రెండింటికి సమాధానం చెప్తారు ఆయన. సార్, రైతులకి ధాన్యం కొనుగోలు 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు సార్ వైసీపీ ప్రభుత్వం. మరి ఈ రోజు అమ్మఒడి గురించి మాట్లాడితే కనుక అమ్మఒడిలో ఎన్ని బకాయిలు పెట్టారో, ఎంతమందికి అంటే ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు ఉన్నాయని అవన్నీ కాదండి, అవన్నీ వంశీ చెప్పారు కాదండి. మీరిద్దరు ఎవరు చెప్పినా ఒకటే కాబట్టి అవన్నీ కూడా వంశీ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు విమాన ఖర్చులు ఎవరివి, ఆయనవా ప్రభుత్వందా? ఇది ఒకటి సింపుల్ గా నాకు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కార్యాలయంతో సహా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉపయోగించకుండా తన సొంత కార్యాలయం ఉపయోగించుకుని సిబ్బంది కానీ ఫర్నిచర్ కానీ ఏది తీసుకోలేదు ప్రభుత్వం దగ్గర. మరి అలాంటిది మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఆర్టీఐ వేసుకోండి. మీ ప్రభుత్వంలో లాగా జీవోలు ఏమి దాచిపెట్టేయట్లేదు కదా, అంతా ట్రాన్స్పరెన్సీ ఉంది కదా. మీరు వెబ్సైట్ లో జీవోలు కూడా పెట్టలేదు కదా, మీరు అన్ని ఆర్టీఐ చేసుకుని తెచ్చుకోండి, మేమేం కాదనట్లేదు కదా. మీరు నిరూపించండి, కానీ ఊరికే బురద మాత్రం చెల్లొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు 222 కోట్ల రూపాయలు తన హయాంలో ఫ్లైట్ ఖర్చులకే పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి తాడేపల్లి నుంచి అటు బెంగళూరు వెళ్ళడానికి కూడా వయా హైదరాబాద్ నుంచి వారి భార్య గారిని పికప్ చేసుకుని వెళ్ళడానికి కూడా వెళ్ళడం చూసాం. మరి అలాగే విదేశాలకి ఎన్ని ట్రిప్పులు వేశారో చూసాము. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చుల గురించి, తన సొంత ఖర్చుల గురించి దయచేసి కంపేర్ చేయొద్దని చెప్పండి. విదేశాల్లో ఉన్న తన పిల్లలకు సెక్యూరిటీ కూడా ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టారు సార్. జనాలందరూ మర్చిపోయారా? ఓకే ఓకే శేఖర్ రెస్పాండ్ ఉన్న తన పిల్లలు సొంత ఖర్చు కూడా ఈ ప్రభుత్వం నుంచి పెట్టారు. 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ ఓకే సుజాత్ గారు పవన్ కళ్యాణ్ గారి పిల్లలకి గవర్నమెంట్ సెక్యూరిటీ లేదా? పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి గవర్నమెంట్ ప్రోటోకాల్ లేదా? మనకి తెలియదు కదా. నిరూపించండి. మాట్లాడండి, ఎవరికి మాట్లాడే హక్కు కూడా లేదు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన డిస్టర్బ్ చేయలేదు కదా. సరే ఆయన ఏం చెప్తున్నారు అది వినండి. ఓకే సుజాత్ గారు ఒక్క నిమిషం. సుజాత్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు, ఆయన ఏం చెప్తారో వినండి ఫస్ట్. సరే ఓకే మాట్లాడండి, టైం వేస్ట్ చేయకండి. విత్తన బకాయిలు అంటండి, ఇది 2014-19 మధ్యలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 2378 కోట్ల బకాయిలు, ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ 249 కోట్ల బకాయిలు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ 1000 కోట్ల బకాయిలు, మొత్తంగా కలిసి 3500 కోట్ల రూపాయలు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిపోయినటువంటి బకాయిలు ఓన్లీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో. ఏ గవర్నమెంట్ అయినా మారిపోయేటప్పుడు సాంప్రదాయంగా ముందు చెల్లించాల్సినవి వస్తూ ఉంటాయి వేజెస్. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దేశద్రోహం చేసినట్టు మాట్లాడుతా ఉన్నారు. జస్ట్ ఇంకో విషయం అండి, పరకామణి కేసు గురించి నేను వాళ్ళెప్పటికీ సమాధానం చెప్పదలుచుకోలేదండి. విశ్లేషకుడి ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం ఇవ్వడానికి వచ్చారు ఒక అతను, ఆయనకు మాత్రమే సమాధానం చెప్తారు. భోలే బాబా డైరీ గురించి మాట్లాడారండి, పాలు కూడా కొనలేదండి. సరే 2018 జూన్ 26 రిజర్వేషన్ ఐటమ్ నెంబర్ 192 పేజ్ నెంబర్ 232 టీటీడీ భోలే బాబా డైరీకి 73,000 కేజీలు 6 నెలల్లో సప్లై చేసే విధంగా ఇచ్చినటువంటి ఆర్డర్. 73,000 కేజీలు భోలే బాబా డైరీ పాలు కొనట్లేదు, పెరుగు కొనట్లేదు, కెమికల్స్ తో అమ్మింది కదా. మరి 2018లో జూన్ లో ఎవరయ్యా అధికారంలో ఉంది, ఎవరయ్యా చైర్మన్?